అంటే ఎప్పటి నుంచో ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? ఎవరినండి? కూటమి ప్రభుత్వాన్ని ఏపీలో. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బంది పెట్టేది ఉంటే 8,427 మంది పాస్టర్లకి నెలకు 5,000 రూపాయల జీతం ఎందుకు ఇస్తుంది? హ్మ్. కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఎవరండి? పాస్టర్లు. డెఫినెట్గా చేస్తున్నారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు జీతాలు కాదు, 5,000 జీతం కాదు, ఒక్కొక్కడికి అరకిలో బంగారపు ముద్దిచ్చినా సరే వాళ్ళ ఓటు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికే వేస్తారు. ఓకే. కారణం ఎందుకంటే జగన్ క్రిస్టియన్ కదా, అంతే. ఈ ప్రపంచంలో అత్యంత మతోన్మాదంతో కొట్టుమిట్టాడేది ఇద్దరేనండి, క్రైస్తవులు, ముస్లింలు. ముస్లింలు ఎంఐఎం పోటీ చేసే చోట వాళ్ళకి ఇంకెవరు పోటీ చేసినా వాళ్ళకి సంబంధం లేదు, ఆ గుడ్డిగా గుర్తు గుద్దేయాలంతే. ఎందుకంటే మా మతపోడు. ఎంఐఎం లేని చోట ముస్లింలకు వంతపాడే పార్టీ ఎవరుందో వాళ్ళకే కొడతారు, అంతేగాని అభివృద్ధికి వంతపాడే పార్టీలా కాదా అని చూడరు వాళ్ళు. అలాగే క్రైస్తవులు కూడా అంతే, వాళ్ళ పార్టీ లేని చోట, వాళ్ళ మతపోడు లేని చోట వాళ్ళు ఎన్నైనా చూస్తారు. కానీ వాళ్ళ మతానికి సంబంధించిన వాడు కంటెస్ట్ చేస్తున్నా, వాళ్ళ మతానికి సంబంధించిన పార్టీ కంటెస్ట్ చేస్తున్నా, గుద్దిగా గుద్ది రావటం. సో బండి భగీరథ ఇష్యూ చూసుకుంటే బండి భగీరథ రిమాండ్లో ఉన్నాడు. బండి సంజయ్ కూడా ఒచ్చు బిగిస్తుంది అనే వార్తలు చూస్తున్నాం. బండి భగీరథ రిమాండ్లో ఉన్న తర్వాత బండి సంజయ్ బెదిరించినాడు వాళ్ళ పేరెంట్స్ని ఇంతకు ముందే అని. బండి సంజయ్కి ఇప్పటివరకు ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? ఎఫెక్ట్ అయితే బాగానే ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఆయనకి రావాల్సినంత చెడ్డ పేరు ఈ విషయంలో వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. ఆయన 15 లక్షల మంది ప్రజలున్న ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, ఎంపీ. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన మరి స్వయంగా కుటుంబంలో తన సొంత కొడుకు విషయంలో ఇట్లా జరుగుతుంది అంటే ఆయన మొదట చేయాల్సిన పని 15 రోజులు 20 రోజులు ఆలస్యంగా చేశారు. ఓకే. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. 7-8 రోజుల ముందు చేస్తే ఇమీడియట్గా పోలీసులకు అప్పగించేస్తే వేరేలాగా ఉండేదా? వేరేలా ఉంటుందా ఉండదా అనేది చట్టం చెప్పాల్సిన మాటలు. ప్రజల్లో అంటున్నా, ప్రజల్లో కూడా కాదు. ఇక్కడ బండి సంజయ్ గారు నైతికత గురించి మాట్లాడుతున్నా. బండి సంజయ్ గారు మొదటే ఆ చర్య తీసుకుని ఉన్నట్లయితే ఆయన ఇమేజ్ ఆకాశపు స్థాయిలో ఉండుండేది ఖచ్చితంగా, అదైతే గ్యారంటీగా చెప్తా. ఇక నేరం విషయంలో కనుక, లేకపోతే శిక్షల విషయంలో కనుక చూసుకున్నట్లయితే చట్టం అనేది ఒకటి ఉంది, విచారణ జరుగుతూ ఉంది, ఎవరి పనాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజున భగీరథ గురించి మాట్లాడటానికి మనకు సంబంధం లేదు, అమ్మాయి గురించి మాట్లాడటానికి నాకు సంబంధం లేదు. కారణం ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ అభిమాని, అలాగే బండి సంజయ్ అనే వ్యక్తి అభిమాని. ఈ బండి భగీరథ అనేవాడు నాకు ఈ ఇష్యూ వచ్చేదాకా పేరు కూడా తెలియదు కనీసం. ఇప్పుడు అతన్ని ఎవరినో కాపాడటానికి నేను అడ్డమైన నాణ్యత వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. తప్పు చేసాడంటే తప్పే, ఏమన్నా దిగొచ్చాడంటే ఎవరన్నా. లలిత్ కుమార్ అదే పని చేస్తే లలిత్ కుమార్ అయినా దోష, అంతే. బండి సంజయ్ ఫస్టే నార్మల్గా పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు మధ్యవర్తిగా ఉన్న సంగప్ప మాట్లాడించినప్పుడు బండి సంజయ్ వాళ్ళని వార్నింగ్ ఇచ్చిండు వాళ్ళకి. నాకు తెలియదు ఈ వ్యవహారం అంతా. అంటే దానివల్లనే బండి సంజయ్కి ఇప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. తల్లి ఆల్రెడీ చెప్పింది ఆ అమ్మాయి తల్లి అని. అదే నాకు ఈ ఇష్యూస్ అంటే నాకు దీని గురించి అంత డీటెయిల్గా తెలియదు. బట్ ఒకవేళ ఎవరినైనా బెదిరించారు అంటే 100% తప్పే అది. అయితే ఈ ఇష్యూలో నాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు తక్కువ అంటే ఇది నా పని కాదు. రైట్. జనరల్గా నాకు పాలిటిక్స్ మీద కొంచెం గ్రిప్ తక్కువ. హిందుత్వ పరంగా మాట్లాడమంటారా? ఎస్, బండి సంజయ్ని ఒక హిందూ నాయకుడిగా మీరు చూస్తూ ఉంటే కేంద్ర మంత్రి, ఎంపీ అనేది పక్కన పెట్టేయండి. హిందూ నాయకుడిగా చూసుకున్నట్లయితే తను ఇంకాస్త బాధ్యతగా ఉండాల్సింది కుటుంబంలో, తన బిడ్డ విషయంలో ఉంటే బాగుండేది. అదైతే ఓపెన్గా చెప్తాను. లేదు ఒక ఎంపీగా ఉండి ఇట్లా ఎందుకు చేశాడు, అట్లా ఎందుకు చేశాడు అంటే ప్రజలు అడగాలి, ఆ నియోజకవర్గ ప్రజలు అడగాలి. ఈ బండి భగీరథ అనేవాడిని ఏం చేయాలి ఏంటంటే చట్టం ఏం చేస్తే అది ఆధారాలను బట్టి నిరూపణ అవుతుంది కదా. నేరం చేస్తే చేశాడని, చేయకపోతే చేయలేదని, ఏం జరిగినా ఓకే. చాలామంది పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీస్ లీడర్స్ అందరూ కూడా దీనిపైన వాళ్ళు రియాక్ట్ అయినారు. కొద్దిమంది పిల్లాడు చేసిన తప్పుకి బండి సంజయ్ని అనడం ఎందుకని కొంతమంది మాట్లాడినారు. కొంతమంది కేంద్ర మంత్రిగా ఉండి కొడుకుని సరిగా పెంచడం రాదా అని కొంతమంది మాట్లాడినారు. మాట్లాడేవాళ్ళు ఏముందండి, ఎట్టయినా మాట్లాడవచ్చు. బండి సంజయ్కి కేంద్ర మంత్రిగా ఉండి కొడుకుని పెంచడం రాలేదా అంటున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి కొడుకుని పెంచడం రాలేదేమో. ఎందుకంటే ఆయన నియోజకవర్గం మీద, లేకపోతే ఆయన శాఖ పనులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉండొచ్చు. కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాల్సిన వాళ్ళు వేరే ఉంటారు ఇళ్లలో, మేబీ వాళ్ళని నిందించవచ్చు. బండి సంజయ్ గారు ఇంత పెద్ద బాధ్యతలు నడుస్తున్న వ్యక్తిని కుటుంబాన్ని పట్టించుకోలేదా అంటే మళ్ళీ కుటుంబం మీద ఎక్కువ ఫోకస్ పెడితే వీళ్ళే అంటారు ఈయన పదవిని పక్కన పడేసి అస్తమానం కుటుంబం కుటుంబం అంట తిరుగుతున్నాడు అని చెప్పేసి. అనే గాడిద ఎటైనా అంటాడు, అనేది తిరిగే నాలుగు ఎటైనా తిరుగుతుంది. కానీ మీరు ఇందులో ఒకటి చూసుకుంటానా, కొంతమంది బండి భగీరథకి సపోర్ట్గా వీడియోలు చేస్తారు, మోడీ వచ్చే టైంకి కావాలని ఇరికిచ్చినారని. ఇంకొంతమందిని బండి సంజయ్ని, బీజేపీని, బండి భగీరథని విమర్శిస్తూ వాళ్ళు పెద్ద ఉద్యమం చేస్తారండి. ఇప్పుడు అభిమానంతో ఎన్ని వేషాలైనా వేస్తారు. మోడీ వచ్చే టయానికి ఇది ఎందుకు చేస్తారు? మోడీ వచ్చేళ్ళింది ఒక రోజుకి, ఒక్కరోజు భాగ్యం ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి బండి భగీరథని ఎన్నాళ్ళు టార్గెట్ చేసుకుంటారా? అండ్ ఇంకోటి కొంతమంది అంటారు కొన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసినాయి అని చెప్పేసి. రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి ఇష్యూను వాడుకుంటున్నాయి.
ఇష్యూలోకి బలవంతంగా ఒక మైనర్ అమ్మాయిని వాడి మీద ట్రాప్కి వేసి వాడుకునే పరిస్థితి ఉంటుందని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే తేడా వస్తే ఆ రాజకీయ పార్టీ భవిష్యత్తు కూడా అడ్డంగా నాశనం అయిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక పెద్ద పొలిటీషియన్ కుమారులు ఇట్లా చేస్తూ ఉంటే వేరే పొలిటీషియన్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఏం నేర్చుకోవాలంటారు ఈ ఇష్యూ ద్వారా? ఏం చేస్తారండి, ఇప్పుడు కర్ణాటకలో రేవಣ್ణ కొడుకున్నాడు, అతని మీద కూడా ఏదో కేసు అయింది, అరెస్ట్ చేసి లోపలేశారు, అవును. అంతే. ఇక్కడ బండి సంజయ్ గారు అని అంతే, ఏముంది. ఎవరికైనా ఒకటే చట్టం. ఇప్పుడు చట్టం కేంద్ర మంత్రులకి ఒకలాగా, రాష్ట్ర మంత్రులకు ఒకలాగా, సామాన్యులకు ఒకలాగా రాయలేదు కదా, అందరికీ ఒకటి. నార్మల్గా ఒక కార్పొరేటర్ కొడుకు ఎమ్మెల్యే కొడుకు అంటేనే వాళ్ళు ఇవాళ రేపు వర్కినారు అంటే వాళ్ళు పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతారు. మా ఫాదర్ ఇది మాకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి. ఎట్లా ఉండాలంటారు? ఒకళ్ళకి సలహాలు ఇచ్చేంత పరిస్థితుల్లో మనం ఎవరం లేమండి సొసైటీలో. కారణం ఎందుకంటే ఆడు దొరికాడు కాబట్టి ఆడి వాళ్ళు దొంగ. దొరకకుండా అట్లాంటి దొంగలు సొసైటీలో చాలామంది ఉన్నారు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే దొంగ అని దొరికేదాకా ప్రతోడు మైకట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. నిన్న మొన్న ఈ దొంగతనంలో దొంగ నాటకాల్లో బయటపడేదాకా అభినయ దర్శన్ గారు కూడా పాదయాత్రలు చేసుకుంటూ ఊర్లో తిరుగుతుంటే ఆడికి అడుగులకు మడుగులు వచ్చారు చీరలు పెట్టుకుని. ఓకే. సాగుబడి ఉన్నంతకాలం సాగుద్ది, వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఒక మహిళ ఆల్రెడీ బహిరంగ వీడియోలు ఇవన్నీ కూడా చూసినాం, కానీ అక్కడ ఎలాంటి యాక్షన్ ఏం లేదు. యాక్షన్ అంటే ఇక్కడ మీరు ఒక 2 థింగ్స్ చూడాలండి. ఈ కేసు డిఫరెంట్. ఇక్కడ పోక్సో మైనర్ మీద, సో దీని మీద మైనర్ అంటే పోక్సోకు ఉన్న స్ట్రెంగ్త్ రైట్ అంతే. బట్ అక్కడ కేసులో మెరిట్స్ వేరు. అరవ శ్రీధర్ విషయంలో అమ్మాయి ఎవరు, ఒక డివోర్సీ అమ్మాయి, పెద్ద ఆవిడ, ప్లస్ ఎంప్లాయ్ అండ్ మ్యూచువల్గా ఇద్దరు ఇష్టపడి మాట్లాడుకున్న విజువల్స్ కాల్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఇమ్మీడియట్ అరెస్ట్లకి ఛాన్స్ లేదు. ఓకే. సో చాలామంది ఇక్కడ బండి సంజయ్ ఇష్యూ కూడా ఆ విధంగా అవుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు. అంత ఉండదు, సెంట్రల్ మినిస్టర్ కదా జైలుకి వెళ్ళడం అని చాలామంది మాట్లాడి డైరెక్ట్గా మీడియా పైన ఏం చెప్తారు. మీడియా కూడా ఎక్కువగా కొన్ని ఛానల్స్ అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్త అంటే వార్తలాగానే చూపించినాయి. కొన్ని ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు డిబేట్లు ఉంటాయి. యాక్చువల్లీ జనాలు ఎప్పుడో న్యూస్ నమ్మటం మానేశారండి. జనాలు నెరటివ్స్ నమ్ముతున్నారు. ఛానల్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రజలు ఏం నమ్మాలనుకుంటున్నారు అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఈ రోజున కాంగ్రెస్, బీఆర్ఎస్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బండి సంజయ్ని కొడుకుని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, ఎలా పడిపోవాలనుకుంటున్నారు, దానికి తగ్గ న్యూస్ అందిస్తే ఆ అభిమానులు ఆ ఛానల్సే చూస్తారు. ఓకే. అలాగే బండి సంజయ్, బండి భగీరథ అభిమానులు ఎవరైతే ఉంటారో, భారతీయ జనతా పార్టీ అభిమానులు, వాళ్ళు ఎట్లాంటి న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అట్లాంటి న్యూస్ వడ్డించే ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు అవే ఫాలో అవుతున్నారు. నిజాన్ని చూసి నమ్మే పరిస్థితి లేకపోతే ఆధారాలు చూసి నమ్మే పరిస్థితి లేదు. మనకు నచ్చింది నమ్మే పరిస్థితుల్లో చాలా మంది జనాలు ఉన్నారు. కొందరికి ఇది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బట్ రియాలిటీ అదే నడుస్తుంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాక్రోచ్ జనతా పార్టీ అని మీరు కూడా వినిండొచ్చు. జీరో ఐడియా అండి, అసలు నాకు ఐడియా లేదు. 2 days బ్యాక్ అంటే నాకు పాలిటిక్స్ అంత రెగ్యులర్గా ఫాలో అవ్వను కదా, నాకు తెలియదు. ఓకే. అంటే భారతీయ జనతా పార్టీని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టారు. నిజంగానే పెట్టారా? ఓకే, నాకు తెలియదు అసలు. సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి ఈ రోజు నుంచి ప్రారంభం. మేడారం జాతర జరిగింది రీసెంట్గా కొన్ని మంత్స్ బ్యాక్. సో మేడారం జాతరలో సరైన ఏర్పాట్లు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ సరస్వతి పుష్కరాలు పెట్టే ఏం లాభం బాసరలో అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమంటారు దీనిపైన? నిజంగా హిందువుల పండుగలు ఏవి వచ్చినా కూడా ప్రభుత్వాలు అరకొరగానే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే హిందువులకి మేమేమి మీ ప్రభుత్వం డబ్బులేం పెట్టమని అడగట్లా. మా గుళ్ళ నుంచి, మా దేవాదాయ శాఖ నుంచి మీరు ఏవైతే డబ్బులు తీసుకుంటున్నారో మా డబ్బులే మాకు ఖర్చు పెట్టండి. మా భక్తులకి కావాల్సిన సౌకర్యాలు కల్పించండి. అది మేడారంలో చేసినా, లేకపోతే ఇప్పుడు సరస్వతి నది పుష్కరాల విషయంలో చేసినా, లేదు మరేదైనా చేయాల్సి వచ్చినా, పండగ చేయాల్సి వచ్చినా కూడా. ఈ రోజున క్రిస్మస్ సెలబ్రేషన్స్ వస్తుంది. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఫంక్షన్ పెడుతున్నారు, రైట్, అందరికీ భోజనాలు పెడుతున్నారు. తొక్కిస్లాట్లు ఎక్కడ అవుతున్నట్టు ఏం లేదే. అలాగే రంజాన్ వచ్చినప్పుడు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు చర్చ్ నుంచి ఆదాయం రాదు, మసీద్ నుంచి ఆదాయం రాదు, కానీ అందరికీ అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. అదే హిందువులకి రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిన బతుకమ్మ పండగకి బతుకమ్మ చీరలు అంటే పంచుతున్నారు. బతుకమ్మ చీరలు ఎవరి పండగ? అది హిందువుల పండుగగా. కానీ బతుకమ్మ చీరలు మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులకి, ముస్లింలకి కూడా పంచారు. మన పెద్ద పంచాయతీ అయింది. ఓకే. అసలు ముస్లింలకి బతుకమ్మ చీరలు పంచారు. అదే వాళ్ళకి బతుకమ్మ తల్లి పూలాలంకరణ కూడా ఇచ్చి బతుకమ్మ నమస్కరించమని చెప్పండి, చేస్తారా? లేదుగా. మరి ప్రతిసారి హిందువుల మీద ఏంటి వివక్ష? మా పండగలు మా పండగల్లా జరిపించండి. మాకు ఏవైతే ఏర్పాట్లు కావాలో అవి సఫిషియెంట్గా చేయండి. మా నిధులతో చేయండి, మీ డబ్బులు మాకు వద్దు. మీ దగ్గర ముష్టెత్తుకునే పరిస్థితుల్లో హిందువులు లేరు. హిందువుల దగ్గరే ముష్టెత్తుకుని, ఇంకా చెప్పాలంటే హిందువుల డబ్బుని దోచుకునే స్థితిలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఓకే. మా డబ్బు ఎందుకు దోచుకుంటున్నారు? ఏర్పాట్లు చేయటం చేతకానప్పుడు. పోనీ మీ దగ్గర నుంచి వచ్చేదానికంటే మేము ఎక్కువ ఖర్చు పెట్టాలి అన్న ఫీలింగ్ మీకు ఏమనుందా?
ఉంటే మా ఆలయాలు మా వ్యవస్థల్ని మా చేతుల్లో పడేయండి, మేమే చూసుకుంటాం. ఎండోమెంట్ తీసేయమంటారు. తీసేమని అడుగుతున్నాగా. రైట్. ప్రతి చోట ఇట్లాంటి అన్యాయం హిందువులకు జరుగుతూనే ఉందండి. మేడారంలో సరైన ఏర్పాట్లు చేయలేదు అనేది కూడా పెద్ద క్వశ్చన్. నేను ఒప్పుకుంటున్నాగా. మేడారంలో చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. మేడారంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సేఫ్టీని కూడా ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయలేవు. ఆడెవడో కర్నూలు నుంచి బన్నులు అమ్ముతానని తీసుకొచ్చేసి కోవా బన్ను అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. వాడి దగ్గర చాలామంది ఏమంటారంటే వాడు విషం కలపలేదు అన్నారు. కర్మగాలి వాడు ఏదన్నా స్లో పాయిజన్ లాంటిది కలిపాడు, వాడు కాదు ఇంకోటి ఎవడో కలిపాడు అనుకోండి, అక్కడ ఏం చేస్తారు అధికారులు? అంటే అంతమంది పబ్లిక్ గ్యాదరింగ్ అయ్యే చోట కనీసం ఫుడ్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఎవడు పడితే ఆయన ఏది పడితే అది అమ్ముకోండి అని చెప్పేసి అంటాం ఎంతవరకు కరెక్ట్? అలాగే అక్కడ స్నానాల ఘాట్లు జంపన్న వాగు దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఏర్పాట్లు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాటర్ దగ్గర ఏదన్నా ఒక తొక్కిస్లాట్ అయితే ఎంత ప్రమాదకరం అవుతుంది. అట్లా కావాల్సిన షవర్స్ ఏర్పాటు చేయడానికి ఏంటి మీకు ప్రాబ్లం? అలాగే నడుచుకుంటూ అమ్మవారి గద్దెల దాకా వెళుతూ ఉంటారు. ఆ గద్దెలకు వెళ్ళే దారిలో మంచినీళ్ళు, మజ్జిగ పంపిణీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి ఉండాలి కదా. ఎందుకంటే అక్కడ ఏంటిది వేసవకాలం స్టార్ట్ అయ్యే టైం అది. ఫిబ్రవరి కంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ అంటే ఎండలు కూడా పెరిగిపోయినాయి. అక్కడికి వచ్చే భక్తులకి కనీసం ఏర్పాట్లు కూడా లేవు. చంటిపిల్లల తల్లులు వస్తూ ఉంటారు. అంటే చంటిపిల్లల తల్లులకి, వృద్ధులకి మీరు ఎట్లాంటి వాటికి వస్తే ఇబ్బంది పడతారు, మీరు రాకండి అని చెప్పటం కంటే వాళ్ళు వస్తారు అని యాంటిసిపేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయటం కదా ప్రభుత్వం చేయాలి. ఎందుకని ప్రభుత్వాలు ఫెయిల్ అవుతుంది? ఈ ప్రభుత్వం హిందువుల పండుగల ఒక్కచోటే ఎందుకు ఇట్లాంటి ముందు కూడా ఈ విధంగా ఉంటుంది, ఇప్పుడు అలా అనిపిస్తుంది. ప్రతిసారి ఇదే ఇబ్బంది అండి, ఏదో ఒక ఇబ్బంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఎవరో కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తారు. కాంట్రాక్టర్లు ఏం చేస్తారు? 10 రూపాయలు మిగిలే కాడ 20 రూపాయలు మిగిల్చుకోవడానికి కక్కుర్తి పడిపోతున్నారు వాళ్ళు. సో ప్రభుత్వం నేరుగా పర్యవేక్షణ చేస్తూ ప్రతిదీ ప్రజా భద్రత, ప్రజారోగ్యం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.